ఆదిలాబాద్ జిల్లాలో రోజుకు ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతూ 42 డిగ్రీలు దాటుతున్నాయి. ఇక దీంతో మధ్యాహ్న వేళల్లో రోడ్లు నిపానుషంగా దర్శనమిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు రావడం లేదు. వచ్చిన ఎండ నుండి రక్షణ పొందేలా టోపీ లేదా తెల్లటి తలపాక ధరిస్తున్నారు. ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు. రానున్న రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ప్రజలు హడలిపోతున్నారు. అటు మండుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. సన్ స్ట్రోక్లో వాళ్ళకు ప్రైమరీ ట్రీట్మెంట్ పిఎస్సి లెవెల్లో ఏ విధంగా చేయాలా, పిఎస్సి లెవెల్ సన్ స్ట్రోక్తో బాధపడిన ట్రాన్స్పోర్టేషన్లో ట్రీట్మెంట్ ఎలా చేయాలా, అలాగే రిమ్స్లో కూడా మనం ప్రత్యేకమైన ఒక సన్ స్ట్రోక్ కోసం ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది, 5 బెడెడ్. అండ్ దానికి ఏసీస్ కానీ కావాల్సిన ప్రత్యేకమైన ప్రోటోకాల్ తోటి ప్రత్యేకమైన సన్ స్ట్రోక్తో బాధపడే వాళ్ళకు మళ్ళీ అక్కడ ఫిజిషియన్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా సన్ స్ట్రోక్తో ఉన్న వాళ్ళకు ప్రజలకు కూడా మనం సూచించేది ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఈ మంత్లో ఇంకా ఇప్పటికీ మనకు 42 డిగ్రీ సెంటిగ్రేడ్ మనం సన్ లెవెల్ టెంపరేచర్ పెరుగుతున్నది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా. అదేగా బిలో 10 గంటల లోపే ఏదైనా పని చేసుకోవాలా. అదే తర్వాత సన్సెట్ అయిన తర్వాతే చేసుకోవాలా. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు. వెళ్ళినా కూడా గొడుగు కానీ రుమాలు కానీ ఏదైనా తీసుకోవాలా. తర్వాత మనకు ఫ్రీక్వెంట్లీగా మనం ఏదైనా లిక్విడ్ తీసుకోవాలి. ఏదైనా పానీయాలు కానీ, తర్వాత వాటర్ తీసుకోవడం కానీ, కొబ్బరి బొండం కానీ ఫ్రీక్వెంట్లీగా మనకు దాహం ఉన్నా లేకున్నా కూడా తరచుగా నీళ్ళు తాగుతూ ఉంటే మనం ఈ సన్ స్ట్రోక్ బాధపడకుండా కూడా చూస్తాం. ఇక వీపులో